హాయ్ ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్గా వెజ్ రైస్ ఎలా చేయాలో చూడండి. మనము ముందుగానండి మనకు వెజ్ రైస్కు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను చూడండి చాలా సింపుల్గా నేను దాల్చిన చెక్క, లవంగాలు అంతేనండి. మసాలా సామాన్లు ఏమీ వాడలేదు, సింపుల్గా అవి రెండే వాడాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోనూ కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనెను, మీకు నెయ్యి ఇష్టంగా ఉంటే నూనె లేకుండా అంతా నెయ్యే వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. నెయ్యి వేస్తేను చాలా టేస్ట్ కూడా వస్తుంది నెయ్యి వల్ల. నూనె నెయ్యి నేను ఎప్పుడు రెండు కలిపేస్తానండి. అలాగ వేసిన తర్వాత అది కాగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు వేసాను, ఇంకేమీ వేయలేదు. ఇవి రెండు సింపుల్గా వేసుకొని ఇవి బాగా వేపాలి. వేగిన తర్వాత వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లిపాయలు కూడాను బాగా ఎర్రగా వేగాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఉల్లిపాయలు వస్తున్నాయి కదా, అందుకనే కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా లేటుగా వేగుతాయి. బాగా ఎర్రగా వేగితేనండి మంచి టేస్ట్ వస్తుందండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి ఎప్పుడూను. ఇలాగా వెల్లుల్లిపాయ వేగిన తర్వాత వెల్లుల్లిపాయ చాలామంది పేస్ట్ వాడుతుంటారు, కానీ పేస్ట్ నిల్వ ఉన్నది కదండి, కొద్దిగా టేస్ట్ ఎలాగైనా తేడాగా ఉంటుంది. మనము అప్పటికప్పుడు తయారు చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అలాగా అప్పటికప్పుడు దంచి వేసేసుకుంటే బాగుంటుందండి. అల్లము ఎప్పుడు కూడా టేస్ట్ రావాలంటే పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ వేయాలి. పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర ఈ మూడు కూడాను బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయలు వేగేలోగా ముందే వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్ అండి, బాగా నీరంతా ఒత్తేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మీల్ మేకర్ వేయాలి. మీల్ మేకరు తర్వాత ఇంకా క్యారెట్, టమోటా, గ్రీన్ పీస్ అన్నీ వేయాలండి. వేసేసి కొద్దిసేపు చిన్న మంట మీద బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత అప్పుడు అందులోనూ ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను కారం పొడి, సాల్ట్, దానికి తగినంత సాల్ట్ వేసేసి అవి చూపడం మర్చిపోయాను మీకు. అవి వేసేసి బాగా వేగనివ్వాలండి. బాగా వేగిన తర్వాత వాటర్, మనము బియ్యం కొలిచి పెట్టుకొని ఉంటాం కదా ముందే, ఆ బియ్యానికి తగిన నీళ్ళు అనమాట. నేను బియ్యం కడిగి మంచినీళ్ళతోటే నానబెడతానండి. ఇవన్నీ వేగిన తర్వాత ఆ నీళ్ళు మాత్రం వంపేస్తాను. నీళ్ళు మరిగిన తర్వాత మళ్ళీ బియ్యం వేసేస్తే సరిపోతుంది. మనము నీళ్ళతో నానబెట్టుకొని మళ్ళీ ఆ నీళ్ళు వంపి మళ్ళీ మంచినీళ్ళు పోయడం అలా కాకుండా బియ్యమే మంచినీళ్ళతో నానబెట్టుకున్నాం అనుకోండి, ఇవన్నీ వేగాక నీళ్ళు పోసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసి మూత పెట్టేసామనుకోండి, అదే అయిపోతుంది. ఇంకా మనం ఏమి చూడనక్కర్లేదు, అన్నీ వేసాం కదా. అదిగోటి ఇలాగ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేపేసి పైన చల్లానండి. ఇంకా నూనె వంకాయ, కొందరు గుత్తి వంకాయ అంటారు కదా, అదిను, తర్వాత పొటాటో ఫ్రై, తర్వాత టమోటా పప్పు, తర్వాత కచంబరి, ఉల్లి చట్నీ అంటారు కదా అది, తర్వాత రసం అండి. ఈ ఐటమ్స్ ఈరోజు చేసుకున్నాము. ఎలాగున్నాయో చూడండి మీరు. నాకైతే బంగాళదుంప ఫ్రై బాగా వచ్చిందండి. రసం కూడాను చాలా బాగుంది, టమాటా రసము. తర్వాత సేమియా చేశాను. లాస్ట్లోనేమో రైసు.